ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. జగన్ కో న్యాయం, పవన్ కో న్యాయమా ముద్రగడ. ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యవహార శైలి పలు అనుమానాలకు తావిస్తోంది. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు, సామాజిక వర్గ ప్రజల అభ్యున్నతే తన ధ్యేయమని చెప్పుకుంటూ ఇన్నాళ్లు పబ్బం గడుపుకున్న ముద్రగడ ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. కాదు ఇన్నాళ్లు కాపు నేత ముసుగులో జగన్ ప్రణాళికను అమలు చేసిన ముద్రగడ పవన్ దెబ్బకు అవి బెడిసి కొట్టడంతో ముసుగు తీసేసి తన నిజస్వరూపాన్ని చూపించడానికి రెడీ అయ్యారనడం కరెక్ట్. ముద్రగడ ఇన్నాళ్లు ఆడిన రాజకీయ నాటకాన్ని గుర్తించిన కాపు సామాజిక వర్గ ఓటర్లు ఇప్పుడు ముద్రగడపై మండిపడుతున్నారు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అయితే ముద్రగడ కాపు సామాజిక వర్గానికి చేసిన మోసంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సిగ్గుందా నీకు అంటూ నిలదీశారు. గతంలో ముద్రగడకు కాపు సామాజిక వర్గ ప్రజల అండదండలు పుష్కలంగా ఉండేవి. ముద్రగడను ఏమైనా అంటే ఆ సామాజిక వర్గం ఊరుకునేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముద్రగడ సీఎం జగన్ మనిషి అని గుర్తించిన నాటి నుంచి కాపు సామాజిక వర్గం ఆయన పేరెత్తితే మండిపడుతున్నారు. దాంతో కేఏ పాల్ ముద్రగడపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా కనీసం ఖండన ఇచ్చేందుకు కూడా కాపు సామాజిక వర్గం నుంచి ఎవరు ముందుకు రాలేదు. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్నానని చెప్పుకుంటూ వచ్చిన ముద్రగడ ఇక తెలుగుదేశం హయాంలో ఆందోళనలు నిర్వహించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం కాపు రిజర్వేషన్లు అంటూ తెగ హడావిడి చేసిన ముద్రగడ జగన్ సీఎం అయిన తర్వాత కాపు రిజర్వేషన్ల ముచ్చటే ఎత్తలేదు. దీనికి తోడు గత ఎన్నికల సమయంలో కాపు రిజర్వేషన్లకు నేను వ్యతిరేకమని జగన్మోహన్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పిన తర్వాత కూడా ఆయన్ను గెలిపించేందుకు ముద్రగడ ప్రయత్నం చేశారనే విమర్శలు సైతం ఉన్నాయి. ఇక జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ముద్రగడ సైలెంట్ అయిపోయారు. కాపు రిజర్వేషన్లు లేవు, కాపు ఉద్యమం కూడా లేదు. కేవలం చంద్రబాబును గద్దె దించేందుకే కాపులను అడ్డం పెట్టుకొని ముద్రగడ నాటకం ఆడారనే విషయాన్ని కాపు సామాజిక వర్గం ప్రజలకు బోధపడింది. అందుకే ముద్రగడకు కాపు సామాజిక వర్గం ప్రజానికం బై చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మద్దతు అని చెబుతున్నారు. ఇక ముద్రగడ పద్మనాభంకు జనసేన పార్టీ అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా మొదటి నుంచి చిన్న చూపే. కాపు సామాజిక వర్గం పెద్దగా తాను తప్ప మరెవరు ఉండకూడదు, కాపులంతా తన మాటే వినాలి, తాను ఏ పార్టీకి ఓటేయాలి అంటే కాపులంతా గుండుగుత్తాగా ఆ పార్టీకే ఓట్లు వెయ్యాలనేది ముద్రగడ ఉద్దేశంగా చెప్తున్నారు. ఆ మేరకు కాపు సామాజిక వర్గ ప్రజానికాన్ని తన వైపుకు తిప్పుకోవడంలో ముద్రగడ ఇన్నాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ పవన్ రాజకీయాల్లోకి రావడంతో ముద్రగడ ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం మెజారిటీ కాపు సామాజిక వర్గం పవన్ వైపే ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, బీజేపీ కూటమితో కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు. అయితే ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరకుండానే ఇంతకాలం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు నిబంధనలు పెడుతూ వచ్చారు. తెలుగుదేశంతో పొత్తులో భాగంగా పవన్ తక్కువ సీట్లు తీసుకున్నారంటూ జన సైనికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కనీసం 50 నుంచి 70 సీట్లు అడగాలంటూ పవన్కు సూచనలు చేశారు. జనసేన తన కనుసన్నల్లోనే నడవాలన్నట్లుగా ముద్రగడ లేఖలతో తెగ హడావిడి చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత కావడంతో పవన్ కళ్యాణ్ సైతం ఆయన్ను గౌరవిస్తూనే వచ్చారు. గత నెలలో ముద్రగడ జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. జనసేనకు సంబంధించిన నేతలు సైతం ముద్రగడతో భేటీ కూడా అయ్యారు. పవన్ కళ్యాణ్ సైతం ముద్రగడ సీనియర్ నేత కావడంతో ఆయన నివాసానికి వెళ్ళి కలిసి పార్టీలోకి ఆహ్వానించాలని భావించారు. అయితే ముందు షెడ్యూల్ చేసిన ప్రోగ్రాంల కారణంగా పవన్ ముద్రగడ నివాసానికి వెళ్ళలేకపోయారు. పవన్ తనకు ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించలేదని భావించిన ముద్రగడ వైసీపీలోకి చేరేందుకు నిర్ణయించుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ముద్రగడ ఇంటికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించలేదు. కాపుల అభ్యున్నతికి ఎలాంటి హామీలు ఇవ్వలేదు. కానీ ముద్రగడ కేవలం వైసీపీ విజయం కోసం మాత్రమే పనిచేస్తానంటూ వైసీపీలోకి వెళ్తున్నారు. సొంత సామాజిక వర్గానికి చెందిన ఓ పార్టీకి అధినేత అయిన పవన్ కళ్యాణ్ మాత్రం ముద్రగడను ఇంటికొచ్చి కలవాలి. జగన్ అయితే ముద్రగడే తాడేపల్లి ప్యాలెస్కు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయాలి.
దాంతో పవన్ అయితే ఓ న్యాయం, జగన్ అయితే ఓ న్యాయమా ముద్రగడ అంటూ కాపు సామాజిక వర్గం ప్రశ్నిస్తోంది. కాపు నేతలపైనే మీ కపట ప్రేమ తేటతెల్లమైందని కాపు సామాజిక వర్గం ఇప్పుడు ముద్రగడపై మండిపడుతోంది.